ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన అవసరం లేదని, దానిని కేవలం బీజేపీ సాకుగా మాత్రమే చూపుతోందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ అన్నారు. అనంతపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2002లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కేవలం కేబినెట్ ఆమోదంతోనే ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు. కానీ ఏపీ విషయంలో మాత్రం చట్టం చేయలేదని, ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీపై నెడుతున్నారన్నారు. దీనికి వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి వంతపాడటం ఏంటని ప్రశ్నించారు. 2014 మార్చి నెలలోనే హోదా విషయంలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. పూర్వం కాంగ్రెస్ పార్టీ మీద రెండు వైపులా దాడి ఉండేది. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వాళ్ళు ఏమి అబద్ధాలు చెప్పినా మా మీద దాడి. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారం ఉండి అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తూ చివరికి మీడియాని కూడా కంట్రోల్ చేస్తూ కాంగ్రెస్ మీద దాడి. కనుకనే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ ఏమీ లేకపోయినా, దానికి 1% ఓట్లు రాకపోయినా, ఒక ఎమ్మెల్యే లేకపోయినా, ఒక ఎంపీ లేకపోయినా, 3 పార్టీలోళ్ళు బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీకే బలపరుస్తున్నారు సెంటర్లోని మేము నెత్తి నోరు మొత్తుకుని చెప్తా ఉన్నాం. కనుకనే కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి ప్రజలు, అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు తిరిగి కాంగ్రెస్కి రావాలి. టీడీపీ కోటేస్తే బీజేపీ కోటేసినట్టే, పవన్ కళ్యాణ్ కోటేస్తే బీజేపీ కోటేసినట్టే. అంత నేకెడ్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. రహస్యమేమీ లేదు. ఒక్క రాష్ట్రానికి ఒకే ఒక ప్రత్యామ్నాయం. భారతీయ జనతా పార్టీ మనకు ద్రోహం చేసింది 10 ఏళ్లుగా. 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని అమలు చేయలేదు. పోలవరానికి డబ్బులు ఇవ్వలేదు, రాయలసీమ ప్యాకేజీకి డబ్బులు ఇవ్వలేదు, ఇండస్ట్రియల్ కారిడార్కి డబ్బులు ఇవ్వలేదు, మెట్రో రైలుకి డబ్బులు ఇవ్వలేదు, అనేక 11 విద్యాలయాలను ఇంకా పూర్తి చేయలేదు. చట్టంలో ఏవైతే ఆ రోజు మేము కాంగ్రెస్ పెట్టామో ఈవేళ అన్ని పార్టీలు అవే మాట్లాడుతున్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ చట్టం చేసి ఇచ్చిందో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, అవే అంశాలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క కొత్త అంశాన్ని కూడా వాళ్ళు కేంద్రాన్ని డిమాండ్ చేసి తెచ్చుకున్నది లేదు. కనుక ఆ రోజే ముందు చూపుతో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇన్ని అవసరమని కాంగ్రెస్ చట్టం చేసి పెట్టింది. దురదృష్టం కాంగ్రెస్ ఓడిపోయిన సెంటర్లో బీజేపీ వచ్చింది. చట్ట ప్రకారం గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కనుక అది అమలు అవుతాయి అనుకున్నాం. నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో బీజేపీ, కొత్త బీజేపీ ఇప్పుడు అదొక ద్రోహుల బీజేపీగా మారింది. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలను ద్రోహం చేసింది. 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో నరేంద్ర మోడీ చెప్పాడు. 2014 ఎన్నికల మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టాడు. రాష్ట్ర ప్రజలకి ఆలోచించుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరిగి కాంగ్రెస్ గూటికి రావాలని కోరుతా ఉన్నాం ప్రజలు. థ్యాంక్ యూ.